శ్రీ రాహుల్ గాంధీ గారు 19/6/1970 ఉదయం 8:31 న్యూఢిల్లీలో జన్మించారు. శ్రీ రాహుల్ గాంధీ గారు జన్మ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదం, రాశి వృశ్చిక రాశి, జన్మలగ్నం కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికి అత్యంత యోగకారకమైన గ్రహాలు లగ్నాధిపతి చంద్రుడు, పంచమ రాజ్యాధిపతి అయినటువంటి కుజగ్రహం, షష్ఠ భాగ్యాధిపతి అయిన గురువు. ఈ 3 గ్రహాలే ఈ కర్కాటక లగ్నానికి యోగం చేస్తాయి. ఇక్కడ రాహుల్ గాంధీ గారికి జన్మలగ్నం కర్కాటక లగ్నమై లగ్నాధిపతి అయినటువంటి ఈ చంద్రుడు పంచమ స్థానంలో నీచ స్థితిని పొందాడు. అట్లాగే లగ్నంలో చతుర్థ లాభాధిపతి అయిన శుక్రగ్రహము, ద్వితీయంలో కేతువు, చతుర్థంలో షష్ఠభాగ్యాధిపతి అయిన గురుగ్రహము, పంచమంలో నీచపట్టిన చంద్రుడు, అష్టమంలో రాహువు. ముఖ్యంగా ఈ దశమ స్థానంలో సప్తమ అష్టమాధిపతి అయినటువంటి ఈ శనేశ్వరుడు నీచ స్థానాన్ని పొంది ఉన్నాడు. లాభస్థానంలో తృతీయ వ్యయాధిపతి అయినటువంటి ఈ కర్కాటక లగ్నానికి అతి పాపి అయిన బుధుడు లాభస్థానం నుండి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. ఇదొక మైనస్ పాయింట్. మెయిన్గా రాహుల్ గాంధీ గారి జాతకంలో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ కర్కాటక లగ్నానికి అత్యంత యోగకారకుడైనటువంటి కుజగ్రహం పంచమ రాజ్యాధిపతిగా ఆయనకి వ్యయస్థానంలో పడిపోయాడు. ద్వితీయాధిపతి రవితో హస్తంగతం చెందాడు. దీనివల్లే ఆయన వివాహ విషయంలో ఆయన ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. వివాహం మీద అంత ఆయనకి ఇంట్రెస్ట్ కూడా లేదు. దానికి కారణం ఏంటంటే, ఒకటి ఆయన జాతకంలో కుజదోషం ఉండటం ఒక దోషం, 2 ఆయనకి సప్తమ అష్టమాధిపతి అయినటువంటి ఈ శని దశమ స్థానాల్లో నీచ స్థానాన్ని పొందాడు. ఇదొక మైనస్ పాయింట్. చంద్రలగ్నాన్ని తీసుకున్నట్టయితే కూడా చంద్రుడికి సప్తమ స్థానంలో బుధుడు ఉన్నాడు. వృశ్చిక రాశికి చంద్రుడు, మన వృశ్చిక రాశికి బుధుడు అష్టమ లాభాధిపతిగా అతిపాపి అయి అష్టమాధిపతి సప్తమ స్థానంలో ఉన్నాడు. ఇన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఆయన వివాహ విషయంలో ఆయన అంత శ్రద్ధ చూపలేదు. ముఖ్యంగా ఆయన జాతకంలో నవాంశ లగ్నం చూసినట్లయితే, నవాంశ లగ్నం వృశ్చిక లగ్నమై అందులో శని రవిలు ఉన్నారు. లగ్నం లోపల హస్తగతం అయిపోయారు. తృతీయంలో రాహు, పంచమంలో చంద్రకుజులు, సప్తమంలో బుధుడు వర్గోత్తమం చెందాడు, భాగ్యంలో కేతువు, లాభస్థానంలో నీచ స్థితిలో ఉన్నటువంటి ఈ శుక్రుడు. అయినప్పటికీ కూడా ఈ శుక్రుడికి నీచభంగం అయింది. ఆ స్థానాధిపతి బుధుడు సప్తమంలో ఉన్నాడు కాబట్టి. ముఖ్యంగా వ్యయస్థానంలో ద్వితీయ పంచమాధిపతి గురువు ఉన్నాడు. ఇది పెద్ద మైనస్ పాయింట్ ఈ రాహుల్ గాంధీ గారికి. ప్రస్తుతం రాహుల్ గాంధీ గారికి 5/3/2022 నుండి 5/3/2040 దాకా 18 సంవత్సరాలు రాహు మహాదశ జరుగుతోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారికి 5/3/2022 నుండి 17/11/2024 దాకా రాహు మహాదశలో రాహు అంతర్దశ జరుగుతోంది. ఎప్పుడు కూడా రాహు కానీ ఏ మహర్దశ కానీ వాళ్ళ మహర్దశలో వాళ్ళ అంతర్దశ ఎవరికి కూడా యోగం చెయ్యరు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూడా ప్రస్తుతం ఆయనకి రాహు మహర్దశలో రాహు అంతర్దశ జరుగుతోంది. ముఖ్యంగా ఇక్కడ ఈ రాహుకేతులు ఛాయాగ్రహాలు. వాళ్ళు ఎవరింట్లో ఉన్నారు, ఏ నక్షత్రం మీద ఉన్నారు, ఏ గ్రహంతో కూడి ఉన్నారు, ఏ గ్రహం ద్వారా చూడబడుతున్నారు, వాళ్ళ ఫలితాలనే రాహుకేతులు ఇస్తారు. ఇక్కడ రాహు కుంభరాశిలో ఉన్నాడు. కుంభరాశికి అధిపతి అయిన శని దశమంలో శత్రుక్షేత్రంలో నీచపట్టాడు. పైగా జన్మలగ్నం నుంచి అష్టమ స్థానంలో ఉన్నాడు రాహు. చంద్రుడి నుంచి చతుర్థ స్థానంలో ఉన్నాడు రాహు. ఆ యొక్క రాహు మహర్దశలో రాహు యొక్క అంతర్దశ ప్రస్తుతం జరుగుతోంది కాబట్టి గోచారం చూసినప్పటికీ కూడా 2025 మార్చి 28 దాకా రాహుల్ గాంధీ గారికి అర్ధాష్టమ శని జరుగుతోంది. అర్ధాష్టమ శనిలో ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా వస్తాయి. కష్టం ఎక్కువ ఉంటుంది, సుఖం తక్కువగా ఉంటుంది. ఏ పని కాదు. ముఖ్యంగా తన సహచరులతోటి విపరీతమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అట్లాగే ఎవరికైతే అర్ధాష్టమ శని జరుగుతోందో వాళ్ళకి తల్లి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఇక్కడ ఏమైందంటే
ఒకటి అర్ధాష్టమ శని, పంచమంలో రాహు, షష్ఠ స్థానంలో ఈ గురువు ఉన్నారు ప్రస్తుతం రాహుల్ గాంధీ గారికి. కాబట్టి అటు మహర్దశ అంతర్దశ చూసినప్పటికీ, ఇటు మనం గోచార గ్రహాలు చూసినప్పటికీ కూడా ఈ రాహుల్ గాంధీ గారికి ఈ 2024లో జరిగే ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో కానీ ఆయనకి తీవ్రమైన నిరాశ ఎదురవుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా 2024 ఎలక్షన్లో మనకు కాంగ్రెస్ పార్టీకి విజయం వస్తుందని ఏమాత్రం కూడా ఇక్కడ గ్రహాలు చెప్పట్లేదు. కాబట్టి ఈ గ్రహాల యొక్క గ్రహం యొక్క దశ, అంతర్దశ, గోచారం రెండూ చూసుకున్న, అటు కాంగ్రెస్ పార్టీ జాతకం చూసుకున్నా, ఇటు రాహుల్ గాంధీ గారి జాతకం చూసుకున్నప్పటికీ కూడా వచ్చే ఇటు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో కానీ, అసెంబ్లీ ఎలక్షన్లో కానీ, సెంట్రల్లో జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం విజయానికి ఏమాత్రం కూడా అవకాశాలు లేవు. ఈ కాంగ్రెస్ పార్టీకి నిరాశ, నిస్పృహలు అధికంగా ఉంటాయి. నేను ఏ పార్టీని ఉద్దేశించి చెప్పట్లేదు, మరీ నేను చెప్తున్నాను. ఇక్కడ ఉన్న దశలు, అంతర్దశలు, గోచారము, అష్టక వర్గము, నవాంశక్రం ఇవన్నీ పరిశీలించిన పిమ్మటే చెప్తున్నాను. 35 సంవత్సరాల అనుభవంలో చెప్తున్నాడు. కాబట్టి ఎవరి మనసన్నా గాయం ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. సర్వే జన సుఖినో భవంతు.